పూర్వం ఒక రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలి వేసి తినటానికి ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉన్నాడు. ఒకచోట ఒక కుటీరం వద్ద ఒక బాలుడు కనిపించాడు. బాబు, బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆ బాలుడు మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. రాజు వాటిని తిని చాలా తీయగా మధురంగా ఉన్నాయి, ఇలాంటి పళ్ళు ఎప్పుడూ తినలేదు, చెట్టు పళ్ళన్నీ కోసి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, ఇవ్వకూడదు అన్నాడు బాలుడు. అవి మీలాగా ఆకలితో వచ్చే వారి కోసం అన్నాడు. మాటకి ఎదురు చెప్పేసరికి రాజుకి కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజును అన్నాడు. పిల్లవాడు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు రాజు కాదు, నాకు తెలుసు అన్నాడు. ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివారు, నిజాయితీపరులని మా నాన్న చెప్పారు. మీది కాని దానికోసం మీరు బలవంతంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. మా రాజు అలా ఎన్నడూ చేయడు. ఆ మాటలకు రాజుకు నోటమాట రాలేదు. తన తప్పు తెలుసుకుని మౌనంగా తల వంచుకుని వెళ్ళిపోయాడు.